హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2023ని జరుపుకున్నారనమాట జూన్ 5న. ఓకే, సో ఈ ఇయర్ వచ్చేసి థీమ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అండర్ ద క్యాంపెయిన్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, సో ఈ ఇయర్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ వచ్చేసి సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అండర్ ద క్యాంపెయిన్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, సో ఇది క్యాంపెయిన్ అనమాట, హ్యాష్ట్యాగ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది, అండ్ థీమ్ వచ్చేసి సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, సో ఈ ఇయర్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని హోస్ట్ చేస్తున్న కంట్రీ ఏది అంటే కోట్ డి ఐవరీ, అంటే ఐవరీ కోస్ట్ అనమాట. ఓకే, ఐవరీ కోస్ట్ అనే కంట్రీ హోస్ట్ కంట్రీ అనమాట, విత్ ద పార్ట్నర్షిప్ విత్ నెదర్లాండ్స్. ఓకే, సో హోస్ట్ కంట్రీ ఏది అంటే ఐవరీ కోస్ట్ అని మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మన ఇండియా కూడా హోస్ట్ చేసిందనమాట. ఎప్పుడు అంటే 2011 అండ్ 2018లో చేసిందనమాట. ఓకే, 2011లో కూడా సేమ్ థీమే ఉన్నిందనమాట, ప్లాస్టిక్ పొల్యూషన్ పైన. ఓకే, 2018 పైన కూడా అదే ఉన్నిందనమాట. ఇండియా వాజ్ ద హోస్ట్ సిటీ ఇన్ 2011-2018 ఫర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకే, ఇక వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ మినిస్ట్రీస్, ఓకే, ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో యూనియన్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్నీ కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకుంటాయన్నమాట. ఓకే, సో అలా జరుపుకున్నప్పుడు వివిధ రకాల మంత్రిత్వ శాఖలు జరుపుకున్న వాటి క్యాంపెయిన్స్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 3 మనకి ఇంపార్టెంట్ అనిపించాయి అనమాట. ఓకే, అవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఏవేవంటే 1 స్టూడెంట్ 1 ట్రీ క్యాంపెయిన్ 2023 AICTE, అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు 1 స్టూడెంట్ 1 ట్రీ క్యాంపెయిన్ని నిర్వహించారనమాట. అలాగే ఇండియన్ ఆర్మీ ఆలివ్ గ్రీన్ డిఫెండింగ్ గ్రీన్ సెమినార్ని నిర్వహించింది. ఆలివ్ గ్రీన్ అంటే వాళ్ళ యూనిఫామ్ కదా, సో ఆలివ్ గ్రీన్ డిఫెండింగ్ గ్రీన్ సెమినార్ని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది అనమాట. ఓకే, సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేతో కోయిన్సైడ్ అవుతున్న మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కదా, సో ఇది కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందనమాట. అలాగే దానికంటే ముందు ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీని రిలీజ్ చేసిందనమాట. 2 స్కీమ్స్ ఏవేవంటే అమృత్ ధరోహర్ మిస్టీ, అమృత్ ధరోహర్ మరియు మిస్టీ అనే ఈ టూ స్కీమ్స్ పైన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీని రిలీజ్ చేసిందనమాట. ఓకే, ఆన్ ది అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఈ అమృత్ ధరోహర్ మరియు మిస్టీ స్కీమ్స్ అనేవి యూనియన్ బడ్జెట్ 2023-24లో రిలీజ్ చేశారనమాట. అండర్ గ్రీన్ గ్రోత్ అనే కాన్సెప్ట్ పైన కొన్ని ప్రోగ్రామ్స్ని లాంచ్ చేశారనమాట యూనియన్ బడ్జెట్ 2023-24లో. అవి ఏంటివంటే ఫస్ట్ వన్ పిఎం ప్రాణం. ఓకే, సెకండ్ వన్ గోబర్ధన్ స్కీమ్. ఓకే, అలాగే మిస్టీ స్కీమ్, అలాగే అమృత్ ధరోహర్ మనం చెప్పుకున్నాం కదా, అమృత్ ధరోహర్. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా గ్రీన్ గ్రోత్ కాన్సెప్ట్ కింద అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట యూనియన్ బడ్జెట్లో. ఓకే, ఇందులో పిఎం ప్రాణం స్కీమ్ అంటే ఏంటంటే పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నరిష్మెంట్ అండ్ అమోలరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. ఓకే, సో ఇది మదర్ ఎర్త్కి సంబంధించిన స్కీమ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏవైతే ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నామో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయో కన్వర్టబుల్ ఫర్టిలైజర్స్గా మార్చుకోవడం అనమాట. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఫర్టిలైజర్స్ కొనుక్కుంటాం కదా మనం, కృత్రిమ ఎరువుల్ని కొనుక్కొని వాటిని యూజ్ చేస్తున్నాం అన్నమాట పంటల్లో. ఓకే, అలా కాకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేసి మదర్ ఎర్త్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారనమాట. ఇది పిఎం ప్రాణం స్కీమ్ అంటే మీరు గుర్తుపెట్టుకొని సింపుల్గా ఫర్టిలైజర్స్ సంబంధించింది. ఓకే, అలాగే గోబర్ధన్ స్కీమ్ అంటే గోబర్ధన్ అంటే మనకు తెలుసు కదా, సో వేస్ట్ టు వెల్త్ స్కీమ్ అనమాట ఇది. సో ఈ గోబర్ధన్ స్కీమ్ కింద 500 న్యూ వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. ఓకే, గోబర్ధన్ అంటే వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్ 500 ఇన్స్టాల్ చేస్తున్నారనమాట. ఓకే, తర్వాత మిస్టీ టు బీ టేకెన్ అప్ ఫర్ మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ అలాంగ్ కోస్ట్ లైన్. మిస్టీ స్కీమ్ అంటే ఇక్కడ ఉంది కదా, దాని అబ్రివేషన్ ఏముంది, మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటెట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. ఓకే, మిస్టీ స్కీమ్ అనేది మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్కి సంబంధించింది. ఓకే, సముద్ర తీరాల్లో అక్కడ ఉండే
అడవులు అనమాట. వాటినే మనం మ్యాంగ్రోవ్ అడవులు లేదా మడ అడవులు అంటాం కదా. సో వాటికి సంబంధించిన స్కీమ్ మిస్టీ అనేది. ఓకే, అమృత్ ధరోహర్ స్కీమ్ అంటే ఏంటంటే ఇది వెట్లాండ్స్ ప్రొటెక్షన్కి సంబంధించింది అనమాట. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్కి సంబంధించిన స్కీమ్. ఓకే, అమృత్ ధరోహర్ ఈ స్కీమ్ అనేది 3 ఇయర్స్లో ఇంప్లిమెంట్ చేయనున్నారనమాట. అమృత్ ధరోహర్ అనే స్కీమ్ 3 ఇయర్స్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారనమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎకో టూరిజంని ఇంక్రీజ్ చేయడం, అలాగే కార్బన్ స్టాక్ని కూడా ఇంక్రీజ్ చేయడం అనమాట. కార్బన్ స్టాక్ అంటే కార్బన్ డిపాజిటర్గా వర్క్ అవుతాయి కదా వెట్లాండ్స్ అనేటివి. వెట్లాండ్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? రామసార్ సైట్స్ అని గుర్తు రావాలన్నమాట. ఓకే, 75 ఇయర్స్ ఇండిపెండెన్స్లో మనం 75 రామసార్ సైట్స్ని గుర్తించడం జరిగిందనమాట. ఓకే, సో అలా రామసార్ సైట్స్కి సంబంధించిన స్కీమ్ అనమాట ఇది. సింపుల్గా వెట్లాండ్స్కి సంబంధించిన స్కీమ్ అమృత్ ధరోహర్. ఓకే, సో ఈ వెట్లాండ్స్ అనేవి కార్బన్ స్టాక్ ఏదైతే కార్బన్ స్టాక్ ఉన్నాయో వాటిని తనలో సింక్ చేసుకొని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఇవి వర్క్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఈ రామసార్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అమృత్ ధరోహర్ అనే స్కీమ్ని లాంచ్ చేశారనమాట యూనియన్ బడ్జెట్లో. ఓకే, ఇక ఈ స్కీమ్స్కి సంబంధించి ఏదైనా బడ్జెట్ రిలీజ్ అయిందా స్పెషల్గా అంటే అలా ఏం లేదనమాట. ఓకే, సో స్కీమ్ సంబంధించి సపరేట్గా బడ్జెట్ అయితే అలొకేట్ ఏం అవ్వలేదు, కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి టోటల్గా 2023-24లో అలొకేట్ అయిన అమౌంట్ ఎంత అంటే 3079.40 crores. ఓకే, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్కి అలొకేట్ అయిన బడ్జెట్ అనమాట 2023-24లో. టోటల్ బడ్జెట్ ఎంత అంటే 3079.40 crores. ఓకే, సపరేట్గా బడ్జెట్ ఏం రిలీజ్ అవ్వలేదన్నమాట ఈ స్కీమ్కి సంబంధించి. ఇవన్నిటికీ కలెక్టివ్గా ఇంత బడ్జెట్ అనేది రిలీజ్ అయింది. ఓకే, ఇంకా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనగానే ఒక అలియన్స్ గుర్తుకొచ్చిందనమాట. అదేంటంటే మ్యాంగ్రోవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్. ఓకే, సింపుల్గా మ్యాక్. ఓకే, మ్యాంగ్రోవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్. సో ప్రీవియస్ ఇయర్ COP27 జరిగింది కదా, 27th సెషన్ COP27 జరిగింది కదా. ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఇనిషియేటివ్ అనమాట ఇది. ఓకే, UAE యొక్క ఇనిషియేటివ్ మ్యాంగ్రోవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఇనిషియేటివ్ అనమాట. ఓకే, సో ఇందులో పార్టిసిపేటెడ్ కంట్రీస్ వచ్చేసి ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, జపాన్, స్పెయిన్గా ఉన్నాయన్నమాట. అంటే ఇండియా కూడా ఇందులో ఒక భాగమే అనమాట. ఓకే, మ్యాంగ్రోవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 27th సెషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే COP27లో. ఓకే, ఎక్కడ ఇది ఇనిషియేట్ చేశారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇనిషియేట్ చేసిన కంట్రీ ఏది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పాలన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది పార్ట్నర్షిప్ విత్ ఇండోనేషియాతో కలిసి లాంచ్ చేశారనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ UAE అండ్ ఇండోనేషియా అని అడిగితే సో ఆన్సర్ ఇది కరెక్ట్ అవుతుందన్నమాట, UAE అండ్ ఇండోనేషియా. ఓకే, లేదు ఆప్షన్స్లో ఒకే కంటెంట్ మెన్షన్ చేస్తూ వచ్చారనుకోండి 4 ఆప్షన్స్లో, అప్పుడు UAE అని ఉంటే UAE ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, UAE అండ్ ఇండోనేషియా అంటే UAE అండ్ ఇండోనేషియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మ్యాక్ని ఇనిషియేట్ చేసిన కంట్రీస్ ఏది అంటే మ్యాంగ్రోవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కమిటీ ఆన్ న్యూ నేషనల్ కోఆపరేషన్ పాలసీ. ఓకే, సో ఇది డ్రాఫ్టింగ్ న్యూ నేషనల్ కోఆపరేషన్ పాలసీకి సంబంధించిన కమిటీని ఫామ్ చేశారన్నమాట. ఆ కమిటీ చైర్మన్ ఎవరు అంటే సురేష్ ప్రభు. ఓకే, సో న్యూ నేషనల్ కోఆపరేషన్ పాలసీ కమిటీ యొక్క చైర్మన్ శ్రీ సురేష్ ప్రభు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మణిపూర్ వైలెన్స్ సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే జస్టిస్ అజయ్ లాంబా, గౌహతి హైకోర్టు యొక్క ఫార్మర్ చీఫ్ జస్టిస్ అతను. సో జస్టిస్ అజయ్ లాంబా చైర్మన్గా మణిపూర్ వైలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు కదా, అలాగే న్యూ నేషనల్ కోఆపరేషన్ పాలసీ కమిటీ అనేది శ్రీ సురేష్ ప్రభు చైర్మన్గా ఉన్నారనమాట. ఓకే, సో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఇండియా ర్యాంకింగ్స్ 2023 8th edition సిన్స్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2016. సో 2016లో స్టార్ట్ చేసిన తర్వాత ఇది 8th edition అనమాట.
ఇండియా ర్యాంకింగ్స్ 2023 బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇండియా ర్యాంకింగ్స్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే స్టూడెంట్కి ఒక అవేర్నెస్ ఇవ్వాలి, స్టూడెంట్కి ది బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కాలేజ్, ఓకే, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓకే, బెస్ట్ డెంటల్ కాలేజ్, బెస్ట్ ఫార్మసీ కాలేజ్ ఇలా చూస్ చేసుకునేదానికి ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఒక స్టాటిస్టిక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇండియా ర్యాంకింగ్స్ 2023 లాంచ్ చేసిందనమాట. ఓకే, సో అలా ఇది ఇప్పుడు 8th ఎడిషన్ని రిలీజ్ చేసిందనమాట. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ కీ హైలైట్స్ అనేవి నేను మెన్షన్ చేశాను. యాక్చువల్గా దీని ర్యాంకింగ్స్ అనేవి చాలా ఉంటాయి కదా, త్రూ అవుట్ ఇండియా కాబట్టి చాలా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ కీ హైలైట్స్ మాత్రం మెన్షన్ చేశాను అనమాట. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అవేంటంటే ఐఐటి మద్రాస్ అనేది ఓవరాల్ కేటగిరీ. సో ఇట్లా ఓవరాల్ కేటగిరీ అంటే ఇక్కడ టోటల్ 13 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో 13 కేటగిరీస్లో ఎవరు టాప్ వచ్చారన్నవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అవి కూడా ఇంపార్టెంట్వి. ఓకే, సో ఐఐటి మద్రాస్ రిటైన్స్ ఇట్స్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ఓవరాల్ కేటగిరీ ఫర్ ఏ 5th కన్సిక్యూటివ్ ఇయర్. ఓకే, తర్వాత ఐఐఎస్సి బెంగళూరు, ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీస్ కేటగిరీలో టాప్లో వచ్చిందనమాట. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ఇది ఫార్మసీ కేటగిరీలో టాప్ వచ్చిందనమాట. ఓకే, అండ్ కాలేజెస్ కేటగిరీలో మిరిండా హౌస్ అనేది టాప్లో వచ్చింది. ఓకే, ఇన్నోవేషన్ కేటగిరీలో ఐఐటి కాన్పూర్, మేనేజ్మెంట్లో ఐఐటి అహ్మదాబాద్, ఐఐటి రూర్కీ ఫస్ట్ పొజిషన్ ఇన్ ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్. ఓకే, ఇందులో ఫస్ట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇందులో కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉండే బిట్స్ అనమాట ఇవి. తర్వాత ఇన్నోవేషన్ కేటగిరీ, ఆర్కిటెక్చర్ కేటగిరీ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీస్ ఇలా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీస్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన కాలేజెస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ దీనికి సంబంధించిన కాలేజెస్లో ఏది టాప్లో ఉందంటే ఐసీఏఆర్. ఓకే, సో ఐసీఏఆర్ టాప్లో ఉందన్నమాట. ఈ 3 కేటగిరీలు కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు ఈ 3 కేటగిరీలు ఇంపార్టెంట్ అంటే ఈ ఎడిషన్ ద్వారా ఈ 3 సబ్జెక్టులు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఈ ఎడిషన్లో 3 సబ్జెక్టులను ఇంక్లూడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఇన్నోవేషన్ కేటగిరీ, ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఓకే, సో ఇందులో ఇన్నోవేటివ్ కేటగిరీలో ఐఐటి కాన్పూర్, ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్లో ఐఐటి రూర్కీ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్లో ఐసీఆర్ టాప్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇండియా లెవెల్లో చూసాం కదా ర్యాంకింగ్స్. ఇప్పుడు ఇండియా లెవెల్లో చూసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలా పర్ఫామ్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన కాలేజెస్ కానీ ఎలా పర్ఫామ్ చేశాయి అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఓవరాల్ ర్యాంకింగ్స్లో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, ఓకే, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వడ్డేశ్వరం. ఓకే, సో వడ్డేశ్వరం అంటే మనకి గుంటూరు జిల్లా అనమాట. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడేపల్లి ఉన్నాయి కదా, ఆ సరౌండింగ్స్లో ఉందన్నమాట ఇది టౌన్ వడ్డేశ్వరం. సో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఓవరాల్ కేటగిరీలో 50th ర్యాంకులో ఉందన్నమాట. ఓకే, 50th ర్యాంకులో ఉంది. త్రూఅవుట్ ఇండియాలో 50th ర్యాంక్. ఇండియాలో 50th ర్యాంక్ అంటే మన ఏపీలో ఆబ్వియస్లీ ఫస్ట్ ర్యాంక్ కదా. సో కేఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఓవరాల్ ర్యాంకింగ్లో 50th ప్లేస్లో ఉందన్నమాట ఇండియాలో. ఓకే, తర్వాత యూనివర్సిటీ, మన ఏపీ నుంచి యూనివర్సిటీలో ఏది బెస్ట్గా పర్ఫామ్ చేసింది అంటే యూనివర్సిటీలో బెస్ట్ పర్ఫార్మెన్స్గా 28th ర్యాంక్ వచ్చిందనమాట. దేనికి అంటే అగైన్ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, సో యూనివర్సిటీలో 28th ప్లేస్లో ఉందన్నమాట సేమ్. అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన కాలేజ్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్లో అగైన్ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, అది 44th ప్లేస్లో ఉందన్నమాట. ఓవరాల్గా ఇండియాలో 44th ప్లేస్ ఉంది ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో. ఓకే, అర్థమవుతుంది, ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఓవరాల్ ర్యాంకింగ్స్లో 50th ప్లేస్లో ఉంది. ఓకే, అలాగే యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 28th ప్లేస్లో ఉంది. ఇంజనీరింగ్ ర్యాంకింగ్లో 44th ప్లేస్లో ఉందన్నమాట. సో ఈ కాలేజ్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓవరాల్గా యూనివర్సిటీ లెవెల్లో అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఇది ఏపీలో టాప్గా ఉందన్నమాట. ఓకే, ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ మనం డిస్కస్ చేస్తే
మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కేటగిరీలో 29th ర్యాంక్ వచ్చిందనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం, మన ఐఐఎంకి. సో అది కూడా ఇంపార్టెంట్. ఐఐఎం విశాఖపట్నంకి 29th ర్యాంక్ వచ్చిందనమాట. ఓకే, ఓవరాల్గా ఇండియాలో మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కింద 29th ర్యాంక్ వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. ఓకే, తర్వాత ఫార్మసీలో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ 22nd ర్యాంక్ వచ్చిందనమాట. అలాగే డెంటల్ సబ్జెక్ట్లో విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం 26th ర్యాంక్ వచ్చిందనమాట. ఆర్కిటెక్చర్లో 18th ర్యాంక్ వచ్చిందనమాట. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ గుంటూరు, ఇది 20th ర్యాంక్ వచ్చిందనమాట. ఇవన్నీ ఓవరాల్ ఇండియా ర్యాంకింగ్స్ అనమాట, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన. ఇందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఐఐఎం విశాఖపట్నం మన ఓవరాల్ ఇండియాలో ఎలా పర్ఫామ్ చేస్తుందని అడుగుతారు కదా. సో అలా అడిగితే 29th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే రిలేటెడ్గా ఉంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఫార్మసీ అయితే ఫార్మసీ, డెంటల్ అయితే డెంటల్, ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అయితే ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ మన ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన కాలేజ్ ఏంటి? కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో 3 కేటగిరీస్లో ర్యాంకింగ్స్లో ఉందన్నమాట. ఓవరాల్లో 50th ర్యాంక్, యూనివర్సిటీ లెవెల్లో 28th ర్యాంక్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో 44th ర్యాంక్. ఓకే, అలాగే మేనేజ్మెంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం 29th ప్లేస్లో ఉందన్నమాట. ఇవి ఇంపార్టెంట్. న్యాయ వికాస్ పోర్టల్ ఫర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఓకే, సో న్యాయ వికాస్ పోర్టల్ అనేది లాంచ్ చేశారనమాట. ఇది దేనికోసం అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ జ్యుడిషియరీ అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. మీకు గుర్తుంటే సెంట్రల్లీ స్పాన్సర్ ఇంత లాంగ్ స్కీమ్ పేరు ఉంది అని చెప్పుకున్నాం కదా. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ సబార్డినేట్ జ్యుడిషియరీ, వీటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమని ఈ స్కీమ్ అనేది 1993-94లో లాంచ్ అయిందనమాట. ఓకే, ఈ న్యాయ వికాస్ పోర్టల్ అనేది రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారన్నమాట మానిటర్ చేయడానికి. ఓకే, ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంది కదా, సబార్డినేట్ అండ్ జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే ఇదే టాపిక్ గురించి సెంటర్ మరియు స్టేట్ యొక్క షేర్ గురించి చెప్పుకున్నాం అనమాట. ఓకే, సో మీరు కరెక్ట్గా ఫాలో అవుతూ వస్తున్నారంటే నా వీడియోస్ అన్నీ, సో మీకు అది స్ట్రైక్ అవ్వాలి. ఇప్పటికే ఒక ఇమేజ్లో నేను పెట్టానమాట. అదేంటి అంటే యూనియన్ టెరిటరీస్కి అయితే 100% యూనియన్ ఇస్తుందన్నమాట ఫండ్స్. ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే 90:10. ఓకే, అలా ఇది యూనియన్, ఇది స్టేట్స్ అనమాట. అలాగే అదర్ స్టేట్స్ అయితే 60:40. ఓకే, ఇది యూనియన్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఇలా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఓకే, సో ఈ న్యాయ వికాస్ పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ డిస్ట్రిక్ట్స్ అండ్ సబార్డినేట్ జ్యుడిషియరీకి సంబంధించిన పోర్టల్ అనమాట. ఓకే, కాన్ఫరెన్స్ ఆన్ కన్జ్యూమర్ సెంట్రిక్ అప్రోచెస్ ఫర్ ఈ కుకింగ్ ట్రాన్సిషన్. ఓకే, సో ఇది ఆర్గనైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్ వచ్చి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఓకే, సో దీన్ని ఆర్గనైజ్ చేశారనమాట. ఎప్పుడు అంటే ఆన్ ది అకౌంట్ ఆఫ్ 50th యానివర్సరీ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మనం చెప్పుకున్నాం కదా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అండ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ యొక్క యాక్టివిటీస్ని మనం చెప్పుకున్నాం కదా. సో అందులో మినిస్ట్రీ ఆఫ్ పవర్ చెప్పలేదన్నమాట, ఎందుకంటే దాని గురించి చెప్పడానికి చాలా ఉందన్నమాట. సో దాన్ని సపరేట్ టాపిక్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేంటి అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే స్టార్ట్ అయ్యి 1973 ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కండక్ట్ చేశారనమాట. ఓకే, యాక్చువల్గా 1972లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట బై ద యునైటెడ్ నేషన్స్ అట్ ద స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్. సో 1972లో యునైటెడ్ నేషన్స్ ఈ డేని ఎస్టాబ్లిష్ చేసింది అండ్ ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని 1973లో జరుపుకున్నాం అనమాట. సో ప్రజెంట్ మనం 50th యానివర్సరీ జరుపుకుంటున్నాం అనమాట ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకే, సో ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ మరియు మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఇక్కడ మీరు చూడొచ్చు కదా ఇమేజ్లో, మినిస్ట్రీ ఆఫ్ పవర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఈ క్లాస్ప్ అండ్ మెక్స్ అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇవన్నీ సంయుక్తంగా ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. కాన్ఫరెన్స్ ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆన్ కన్జ్యూమర్ సెంట్రిక్ అప్రోచ్ ఫర్ ఈ కుకింగ్ ట్రాన్సిషన్. మీరు చూస్తున్నారు కదా, ఇది ఇండక్షన్ కుక్కర్ అనమాట. ఓకే, సో ఈ ఇండక్షన్ కుక్కర్ వల్ల మనకేంటంటే గ్యాస్ యొక్క అవసరం ఉండదన్నమాట. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడం అనమాట. ఓకే, ఈ కుకింగ్లోకి మారిపోవడం.
ఇప్పుడు మన ఎవరైతే ఎల్పిజి సిస్టమ్ ఇప్పుడు టోటల్గా త్రూ అవుట్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట. ఓకే, గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్, ఇలా గ్యాస్ ద్వారా వంట చేస్తున్నారు కదా. సో దాన్ని గ్యాస్ని రిప్లేస్ చేస్తూ ఈ కుకింగ్లోకి వెళ్ళాలి అంటే టోటల్గా ఇండక్షన్ కుక్కర్స్ ద్వారా ఇంకా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో కుకింగ్లో వాడేటివన్నీ కూడా ఇవన్నీ కూడా యూటిలైజ్ చేయాలి అని చెప్పి కన్జ్యూమర్ సెంట్రిక్ అప్రోచ్ కోసం అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట వీళ్ళు. ఓకే, దీని ద్వారా ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడం అనమాట, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం ఈ కుకింగ్ వల్ల హార్మ్ఫుల్ ఏం కాదు, అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, హెల్త్కి కూడా మంచిది అని చెప్పి వీళ్ళు అవేర్నెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఆన్ ది అకౌంట్ ఆఫ్ 50th యానివర్సరీ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకే, ఇది ఈ కాన్ఫరెన్స్ సంబంధించిన స్టోరీ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా చూడాలి అంటే, ఈ కాన్ఫరెన్స్లో పిఐబి ఇన్ఫర్మేషన్లో, పిఐబి న్యూస్లో వీళ్ళు ఏం చెప్పారంటే కాన్ఫరెన్స్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క ఉజాలా స్కీమ్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా ప్రజెంట్ రన్ అవుతుందో, సో ఈ స్కీమ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కుకింగ్ ట్రాన్సాక్షన్కి కూడా ఒక స్కీమ్ని తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారనమాట. సో ఉజాలా స్కీమ్ అనే దాన్ని రెఫరెన్స్గా పెట్టారనమాట. ఓకే, ఈ కాన్ఫరెన్స్లో ఉజాలా స్కీమ్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా మనం రన్ చేస్తున్నాం, త్రూ అవుట్ పాస్ట్ 8 years నుంచి రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా, అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జీరో సబ్సిడీ స్కీమ్గా ఇది రన్ అవుతుంది అనమాట ఉజాలా స్కీమ్ అనేది. ఓకే, సో ఉజాలా స్కీమ్ అంటే ఏంటి అంటే ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఓకే, సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 5th January 2015. ఓకే, 5th January 2015 లాంచ్ చేశారనమాట. సో లాంచ్ చేసిన 2 yearsలోనే ఇది వరల్డ్స్ బెస్ట్ జీరో సబ్సిడీ స్కీమ్ కింద రన్ అయిందనమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, దీని ద్వారా ఎల్ఈడి బల్బ్స్ ఏవైతే ఉంటాయో, ఎల్ఈడి బల్బ్స్ యొక్క కాస్ట్ 300 నుంచి 400 వరకు ఉండేదన్నమాట. దాన్ని 70 నుంచి 80 రూపీస్కి తగ్గించడం జరిగిందనమాట సబ్సిడీ ఇచ్చి. ఓకే, సో దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్ఈడి కన్జంప్షన్ అనేది పెరగాలి. ఎల్ఈడీని యూజ్ చేయడం వల్ల కన్వెన్షనల్ బల్బ్స్ కంటే ఎల్ఈడీని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ పవర్ అనేది సేవ్ చేయగలమని చెప్పి చెప్తున్నారన్నమాట. ఓకే, ఈ స్కీమ్ అనేది ఎంత సక్సెస్ అయిందంటే స్టార్ట్ చేసిన 2 yearsలోనే అంటే 2017లోనే ఇండియా అనౌన్స్ చేసిందనమాట ఇదే స్కీమ్ని, ఉజాలా అనే ఈ ఎల్ఈడి బల్బ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని యునైటెడ్ కింగ్డమ్లో కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం, అంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళకి కూడా ఈ స్కీమ్ని మేము ఇస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేసిందనమాట ఇండియా. అంత సక్సెస్ఫుల్ అయిందనమాట ఈ స్కీమ్. సో ఇలా సక్సెస్ అయింది కదా ఈ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క రెఫరెన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కుకింగ్ని ప్రమోట్ చేయాలి. సో ఈ కుకింగ్ని ప్రమోట్ చేయాలంటే ఏంటి, మనకి వంట చేసుకోవాలి అంటే మన 24/7 ఎప్పుడైనా సరే మనకు వంట చేసుకోవాలనిపిస్తే ఈ కుకింగ్, అంటే మన ఇంట్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెసే ఉన్నాయనుకోండి, ఈ కుకింగ్ చేయాలంటే మనకు ఫస్ట్ పవర్ సప్లై ఉండాలన్నమాట. సో పవర్ సప్లై ఉండాలంటే పవర్ సప్లై 24/7 మనకి అందగలగాలన్నమాట. అప్పుడే మనం ఈ కుకింగ్లోకి కన్వర్ట్ అవ్వగలం, అంతే కదా. సో ఎప్పుడైతే పవర్ సప్లై 24 hours ఉంటుందని మనకు నమ్మకం వస్తే అప్పుడు మనం ఈ కుకింగ్లోకి మారగలం అనమాట. లేదు పవర్ సప్లై అన్సర్టనిటీగా ఉందంటే మనం ఎప్పుడు మనకు వంట చేసుకోవాలనిపించినప్పుడు పవర్ లేదనుకోండి వంట చేసుకోలేం కదా. సో ఇది మెయిన్ కన్సర్న్ అనమాట. 24/7 పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్ కన్సర్న్. సో దీనికి సంబంధించిన స్కీమ్ ఏంటి అని చూస్తే సౌభాగ్య స్కీమ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఈ సౌభాగ్య స్కీమ్ని మనము ఫాస్టర్గా, అంటే ఇప్పుడు రన్ చేస్తున్న ఈ స్కీమ్ని ఇంకా ఎక్కువ ఫాస్టర్ చేసి త్రూ అవుట్ ఇండియా 24/7 పవర్ సప్లై కానీ మనం అందివ్వగలిగితే ఆటోమేటిక్గా ప్రజలు ఏంటంటే ఈ కుకింగ్ వైపు ట్రాన్సిషన్ అవుతారు అని చెప్పి ఈ స్కీమ్ని స్ట్రెస్ చేస్తున్నారనమాట. అదేం స్కీమ్ అంటే సౌభాగ్య స్కీమ్. సౌభాగ్య అంటే అబ్రివేషన్ తెలుసు కదా, సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. సౌభాగ్య. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే October 2017. సో October 2017లో సౌభాగ్య స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఆబ్జెక్టివ్ వచ్చేసి యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ బై ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ టు ఆల్ అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్ పూర్ హౌస్ హోల్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ ద కంట్రీ. ఓకే, అంటే రూరల్ పీపుల్, అంటే రూరల్ ఏరియాల్లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్కి ఎక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ లేదో అక్కడ అన్నింటికి కూడా ఎలక్ట్రిఫై చేయడం, అలాగే
పూర్ హౌస్ హోల్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, అంటే అర్బన్ ఏరియాలో ఉన్న పూర్ హౌస్ హోల్డ్స్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ సప్లైని అందివ్వడం అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఏంటంటే ఒక మీటర్ని కూడా ఇస్తారనమాట. గవర్నమెంటే మీటర్ని ఫ్రీగా ఇస్తుంది, కాకపోతే పవర్ బిల్లో ఏంటంటే ఎవ్రీ మంత్లో 10 రూపీస్ కట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ మీటరింగ్ కనెక్షన్ కూడా 500 రూపీస్కే ఇస్తుంది అనమాట. కానీ ఆ 500 రూపీస్ని కూడా ఎవ్రీ మంత్ 10 రూపీస్గా అది ఈఎంఐ ద్వారా కట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, గవర్నమెంట్. సో ఈ స్కీమ్లో మెయిన్గా 3 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ స్కీమ్లో మెయిన్గా 3 ఫీచర్స్ ఉన్నాయి. ఏవంటే హౌస్ హోల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఉన్న హౌస్ హోల్డ్స్కి సప్లై ఇవ్వడం, ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం, అలాగే పూర్ అర్బన్ పీపుల్కి ఎలక్ట్రిఫై చేయడం. ఓకే, అలాగే సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ని రిమోట్ అండ్ ఇన్యాక్సెసిబుల్ విలేజెస్లో ఇవ్వడం అనమాట. ఓకే, ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటే మనకు తెలుసు కదా, సోలార్ సెల్స్ అంటాం. సో వాటి ద్వారా పవర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఎక్కడైతే ఈ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, గ్రిడ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనకు పవర్ సప్లై అంతా కూడా గ్రిడ్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది అనమాట. ఓకే, ఆ గ్రిడ్ సిస్టమ్ ఎక్కడైతే పాసిబుల్ కాదు, ఒకవేళ పాసిబుల్ అయినా కూడా అది ఎక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుందో, సో అటువంటి విలేజెస్కి సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ని ఫ్రీగా ఇవ్వడం అనమాట. ఓకే, సోలార్ ఫోటోవోల్టాయిక్ని ఇవ్వడం అనమాట. సో ఈ 3 మెయిన్ సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట సౌభాగ్య స్కీమ్ కింద. ఓకే, సో ఈ సౌభాగ్య స్కీమ్ కింద బడ్జెట్ ఎంత ఉంది అంటే 16,320 crores. ఓకే, సౌభాగ్య స్కీమ్ కింద ఉన్న అవుట్లే ఎంత అంటే 16,320 crore రూపీస్ అనమాట. ఓకే, అండ్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న నోడల్ ఏజెన్సీ ఏది అంటే REC అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది ఒక నవరత్న కంపెనీ. ఓకే, REC అనేది నవరత్న కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఓకే, సో ఈ సౌభాగ్య స్కీమ్ అనేది ఫాస్టెన్ చేయాలి అని చెప్పి ఈ కాన్ఫరెన్స్ ద్వారా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ కుకింగ్లోకి ట్రాన్సిషన్ అవ్వాలి సిటిజన్ పీపుల్ అంటే ఫస్ట్ మనం 24/7 సప్లై ఇవ్వాలి అందరికీ అని చెప్పి ఈ కాన్ఫరెన్స్లో చెప్పుకున్నారనమాట. సో ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఇంకొక విషయం ఏం చెప్పారంటే SDG 7 గురించి చెప్పారనమాట. SDG 7 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో ఆ SDGలో 7 ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఓకే, ఎన్షూర్ యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ ఫర్ ఆల్ అని చెప్తుందనమాట. ఓకే, ఇందులో SDG 7లోనే ఒక టార్గెట్ ఉందన్నమాట, టార్గెట్ 7.1 అని. ఓకే, సో టార్గెట్ 7.1. సో టార్గెట్ 7.1 ఏం చెప్తుందంటే బై 2030 ఎన్షూర్ యూనివర్సల్ యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్. ఓకే, 2030కి అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ అని చెప్పి గోల్గా పెట్టుకున్నారు కదా. సో ఈ టార్గెట్ SDG 7 అండ్ టార్గెట్ 7.1 అనేది మనం అచీవ్ అవ్వాలి, 2030 కంటే ముందుగా అచీవ్ అవ్వాలి బై యూజింగ్ సౌభాగ్య స్కీమ్ అని చెప్పి ఈ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారనమాట. ఓకే, సో టోటల్గా ఇది ఈ కాన్ఫరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్ఫరెన్స్ సంబంధించి మనకు అడిగే టాపిక్స్ అనమాట. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ మీరు నోట్ చేసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ 3 స్కీమ్స్ కవర్ అవుతాయి అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ఈ టాపిక్ సంబంధించి ఏదైనా యాడ్ ఆన్ ఉంది అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో అది కరెక్ట్ అనిపిస్తే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీరు అందరూ ఆ నోట్ని యాడ్ చేసుకునే విధంగా, ఓకే, ఆ పాయింట్ని యాడ్ చేసుకునే విధంగా మళ్ళీ నేను దాన్ని కంటిన్యూషన్ చేస్తానమాట. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడు ప్రీవియస్ వీడియో గురించి ఎందుకు రెఫరెన్స్ తీసుకొస్తానంటే, సో మీకు ఒక విజువల్ మెమరీ అనేది ఉండాలన్నమాట. విజువల్ మెమరీ ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఇమేజెస్ అనేటివి ఇవన్నీ పెట్టడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఎప్పుడు కూడా విజువల్ మెమరీ అనేది ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. మీరు చదివిన బుక్లో ఒక పేపర్, అది రైట్ సైడ్ పేపరా, లెఫ్ట్ సైడ్ పేపరా, లెఫ్ట్ సైడ్లో ఎన్నో పారాగ్రాఫ్లో పాయింట్, ఇలా గుర్తొస్తాయి అనమాట. ఎగ్జామ్లో ఎప్పుడైనా మీరు ఆలోచించండి. ఎగ్జామ్లో వెళ్తే ఒక పర్టికులర్ టాపిక్ వచ్చిందనుకోండి, క్వశ్చన్ వచ్చిందనుకోండి, అది మీరు ఎక్కడ చదివామన్నది కూడా మీకు గుర్తుంటుంది అనమాట. ఎక్కడ ఏ పేపర్లో ఎటువైపు నోట్ చేసుకున్నామన్న పాయింట్ కూడా మీకు గుర్తొస్తుంది అనమాట. దాన్ని విజువల్ మెమరీ అంటారు. ఆ విజువల్ మెమరీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఇమేజెస్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో రీకాల్ చేసుకునే విధంగా నేను ప్రీవియస్ వీడియోని రెఫరెన్స్ చేస్తూ ఉంటాను. ఓకే, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ సస్టైనబిలిటీ రిపోర్ట్ని రిలీజ్ చేసిందనమాట. ఓకే, సో ఇది 2019-20 నుంచి 21-22 ఫైనాన్షియల్ ఇయర్, ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క డేటాని ఇక్కడ సస్టైనబిలిటీ రిపోర్ట్లో పెట్టిందనమాట. ఆ డేటాలో
3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఆ 3 పాయింట్స్ని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇందులో ఈ సస్టైనబిలిటీ రిపోర్ట్ ద్వారా గ్రీన్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చిందనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ నోన్ యాజ్ గ్రీన్ ఫైనాన్స్. మనం గ్రీన్ ఫైనాన్స్ అనగానే మనకు ఒక టర్మ్ గుర్తు రావాలి, గ్రీన్ డిపాజిట్స్ అని. ఓకే, సో గ్రీన్ డిపాజిట్స్ అనగానే ఏంటంటే, గ్రీన్ డిపాజిట్స్ మనం డిస్కస్ చేసాం కదా, మనం ఏదైనా ఒక డిపాజిట్ స్కీమ్, ఏదైనా ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ మనం డిపాజిట్ చేసాము బ్యాంక్లో ఉంటే, ఆ బ్యాంక్ అనేది ఆ సర్టన్ అమౌంట్ ఏదైతే మనం డిపాజిట్ చేసామో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ని గ్రీన్ ప్రోడక్ట్స్కి, అంటే గ్రీన్ డెవలప్మెంట్కి లేదా రెన్యూబుల్ సోర్సెస్కి యూస్ చేస్తుంది అనుకోండి, అదే గ్రీన్ డిపాజిట్ అనమాట. ఓకే, ఈ విషయం బ్యాంక్ కూడా డిస్క్లోజ్ చేయాలన్నమాట. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామన్న విషయాన్ని ఎవరైతే డిపాజిటర్ ఉంటారో, ఓకే, ఎవరైతే అకౌంట్ మెంబర్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలన్నమాట. సో అప్పుడే ఇది గ్రీన్ డిపాజిట్ అని మనకు తెలుస్తుంది కదా. ఓకే, సో ఈ గ్రీన్ డిపాజిట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అలాగే ఈ గ్రీన్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చిందనమాట ఈ ఎన్హెచ్ఏఐ సస్టైనబుల్ రిపోర్ట్. అంటే ఎన్హెచ్ఏఐలో మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది గ్రీన్ ఫైనాన్స్ కింద మారుతుంది. ఎందుకంటే మేము రెన్యూబుల్ ఎనర్జీ లేదంటే రీసైకిల్ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తున్నాం. ఇప్పుడు రోడ్ వేస్తున్నారు కదా, హైవేస్ ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. కోవిడ్ టైంలో ఎక్కువ వర్క్ ఏదైనా జరిగింది అంటే అది రోడ్ డెవలప్మెంట్ అనమాట. ఎందుకంటే మొబిలిటీ అనేది తగ్గిపోయిందనమాట, ప్రజల మొబిలిటీ అనేది తగ్గిపోయింది కదా కోవిడ్ టైంలో. అప్పుడు ఈ ఎన్హెచ్ఐ ఏంటంటే ఫాస్ట్గా వర్క్ అయిందనమాట. ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరిగాయి, ఎక్కువ రోడ్ రిపేర్స్ ఎక్కువ జరిగాయి త్రూ అవుట్ ఇండియాలో. సో అన్నీ కూడా రీసైకిల్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి వీళ్ళు చేయడం జరిగిందనమాట. ఇది ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సో మీరు ఎన్హెచ్ఐలో ఇన్వెస్ట్ చేస్తే అది మేము గ్రీన్ డిపాజిట్గా తీసుకుంటాము అని చెప్పి కూడా చెప్పారనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ వెజల్ ఫ్రమ్ చెన్నై టు శ్రీలంక. ఓకే, సో ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ వెజల్ అనమాట. ఇది క్రూయిజ్ షిప్ కదా, ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ అనమాట. ఫ్రమ్ ఇండియా టు శ్రీలంక, చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 2 days ప్రోగ్రామ్, 3 days ప్రోగ్రామ్, 2 nights 3 nights ప్రోగ్రామ్, 4 nights ప్రోగ్రామ్, అలాగే 5 nights ప్రోగ్రామ్, ఇలా ఉన్నాయన్నమాట ఇందులో. ఓకే, సో ఇది శ్రీలంకలో 3 portsని కవర్ చేస్తుంది అనమాట. ఈ క్రూయిజ్ వెసల్ నేమ్ ఏంటి అంటే ఎంవి ఎంప్రెస్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ వెసల్ ఫ్రమ్ చెన్నై టు శ్రీలంక అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక మనం హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, పర్సన్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, యమునా జిఏ అభియాన్ యాక్టివిస్ట్ మనోజ్ మిశ్రా చనిపోయారనమాట. ఇతను ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో వర్క్ చేశారనమాట 1979 నుంచి. తర్వాత ఇతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని యమునా నది ఏదైతే ఉందో, యమునా నదిలో ఎక్కువ పొల్యూషన్ ఎక్కువైపోతే కన్సర్న్, ఆ పొల్యూషన్ నేషనల్ కన్సర్న్ అంటే నేషనల్ దృష్టికి, ఓకే, నేషనల్ లెవెల్లో యమునా యొక్క పొల్యూషన్ గురించి నేషనల్ లెవెల్లో క్యాంపెయిన్ చేశారనమాట ఇతను. ఓకే, అదేంటి అంటే యమునా జిఏ అభియాన్. ఓకే, ఇతని పేరు ఏంటంటే మనోజ్ మిశ్రా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉందన్నమాట. సో పర్సన్ ఇన్ న్యూస్లో అగైన్ ఇంకొకరి పేరు కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎవరంటే యాక్టర్ సులోచన వెటరన్ హిందీ అండ్ మరాఠీ ఫిలిం యాక్టర్ అనమాట. ఈమె చనిపోయారన్నమాట రీసెంట్గా, సులోచన. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండింగ్ ద కవచ్ సిస్టమ్. ఓకే, సో ఒడిశాలోని బాలాసోర్ డిస్ట్రిక్ట్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మీకు గుర్తుంది కదా. సో 3 trains యొక్క కొలిజన్ జరిగింది, అక్కడ చాలామంది చనిపోయారనమాట. ఓకే, సో ఇండియా మొత్తం వండర్ అయిపోయిందనమాట. సో కవచ్ సిస్టమ్ ఉన్నా కూడా ఎందుకు ఇలా జరిగింది, కవచ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిందా, ఏంటి పరిస్థితి అని చెప్పి అందరూ కన్సర్న్ రైజ్ చేశారన్నమాట కవచ్ సిస్టమ్ మీద అండ్ దాని ఎఫిషియన్సీ మీద. సో మనం కవచ్ సిస్టమ్ అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇది హిందూ ఎక్స్ప్లెయినర్లో వచ్చిన ఆర్టికల్ అనమాట, అండర్స్టాండింగ్ ద కవచ్ సిస్టమ్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇమేజ్లో ఏంటంటే RFID ట్యాగ్స్ ఉంటాయన్నమాట. RFID ట్యాగ్స్ ఎక్కడ, లోకో పైలట్ వద్ద, అలాగే ప్రతి లోకో పైలట్ దగ్గర RFID ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అది స్టేషన్ మాస్టర్ దగ్గర కూడా ఉంటుందన్నమాట RFID ట్యాగ్ అనేది. దీని ద్వారా ఏంటంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడ్ సిస్టమ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందన్నమాట. ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనేది ఎలా అంటే ఈ RFID ట్యాగ్ ఉండడం వల్ల, RFID ట్యాగ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనమాట ఇది. ఓకే, ఇందులో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ వచ్చి అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అనమాట, UHF ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తారనమాట. UHF ఫ్రీక్వెన్సీ అంటే
300 మెగాహెర్ట్జ్ నుంచి 3000 మెగాహెర్ట్జ్. ఓకే, సో ఇది యూహెచ్ఎఫ్ రేంజ్ అనమాట, 300 నుంచి 3000 మెగాహెర్ట్జ్. ఓకే, సో ఆ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీని యూస్ చేసిన RFID ట్యాగ్స్ అనేవి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి అన్నమాట లోకో పైలట్కి. దీని ద్వారా ఏంటంటే మనకి రాబోయే ట్రైన్ వెళ్తుంటుంది కదా, ఆ దారిలో రాబోయే సిగ్నల్ ఏంటి అని, రెడ్ సిగ్నలా గ్రీన్ సిగ్నలా అని ముందుగానే తెలిసిపోతుంది అనమాట. అంటే ఆ సిగ్నల్ని చూడకుండానే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఆ సిగ్నల్ ఏంటి అని, వితౌట్ విజువల్ సైటింగ్. అంటే వాళ్ళ కంటితో చూడకుండానే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట రాబోయే సిగ్నల్ ఏంటి, గ్రీన్ సిగ్నలా రెడ్ సిగ్నలా ఏంటి అని తెలిసిపోతుంది అనమాట. అలాగే ఈ లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయి కదా, లెవెల్ క్రాసింగ్స్ దగ్గర కూడా ఇది లెవెల్ క్రాసింగ్ అంటే ఆ గేట్లు పడ్డాయా లేదా అన్న విషయం కూడా లోకో పైలట్కి తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది స్టేషన్ మాస్టర్ నుంచి ఉన్న లింక్ అనమాట. ఓకే, సో ఇదొక హెల్ప్ అయితే. ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా RFID ట్యాగ్ ద్వారా ఇవి హై ఫ్రీక్వెన్సీని యూస్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఏంటి అంటే ఎదురెదురుగా ట్రైన్స్ వస్తున్నాయి, మధ్యలో ఎటువంటి డైవర్షన్ లేదు, ట్రైన్స్కి డైవర్షన్ లేదు, ట్రాక్ అనేది లెవెల్ క్రాసింగ్ లేదు అన్నప్పుడు ఏంటంటే ఇవి ఆటోమేటిక్గా బ్రేక్స్ వేస్తాయన్నమాట. ఓకే, ఈ RFID ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా బ్రేక్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో ఎదురెదురుగా ట్రైన్స్ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఇవి ఆ లెంగ్త్ని, ఆ ట్రైన్ లెంగ్త్ ఏదైతే ఉందో, ఆ రెండు ట్రైన్స్కి మధ్య డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఆ డిస్టెన్స్ని మెజర్ చేసుకొని వెంటనే బ్రేక్స్ని అప్లై చేస్తాయన్నమాట. ఓకే, సో ఇది RFID ట్యాగ్ యొక్క సిస్టమ్, ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనేది. ఓకే, సో దీన్నే కవచ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారనమాట. కవచ్ ట్యాగ్స్ అనే సిస్టమ్తో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, ఎప్పుడు అంటే ప్రీవియస్ ఇయర్ అనుకుంటా, ఐ థింక్ 2021లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. 2022లో స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఈ కవచ్ సిస్టమ్ అనేది ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఎంత బాధ్యత తీసుకుంటుంది అంటే, యాక్చువల్గా షాలిమార్ చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది, అలాగే యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ రెండు ట్రైన్స్లో కూడా కవచ్ సిస్టమ్ అనేది లేదనమాట. ఓకే, సో కవచ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫిటెడ్ విత్ ద బోత్ ఎక్స్ప్రెసెస్, షాలిమార్ చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ యాజ్ వెల్ యాజ్ యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్, రెండింటిలో కూడా కవచ్ సిస్టమ్ లేదనమాట. ఓకే, సో ఎందుకంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోనే ఉందన్నమాట. సో ఈ కవచ్ సిస్టమ్ అనేది ఎలా తీసుకొస్తున్నారంటే, దీని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది కవచ్ సిస్టమ్ అంటే, ఫస్ట్ హై డెన్సిటీ రూట్స్లో స్టార్ట్ చేశారనమాట. ఓకే, తర్వాత హై ట్రాఫిక్ రూట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. తర్వాత హై ట్రైన్స్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కవచ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారనమాట. సో ఇది ఇప్పుడు హై ట్రాఫిక్ స్టేజ్లో ఉందన్నమాట. హై ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ కవచ్ సిస్టమ్ని ఇప్పుడు ఫిట్ చేస్తున్నారనమాట. ఆయా ఎక్స్ప్రెస్లో, ఆయా లోకోమోటివ్స్లో దీన్ని ఫిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ షాలిమార్ చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ మరియు యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్లో ఈ కవచ్ సిస్టమ్ అనేది లేదనమాట. అందుకని ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఓకే, ఒకవేళ కవచ్ సిస్టమ్ ఉన్నా కూడా ఈ ట్రైన్స్ మధ్య ఉన్న స్పీడ్ ఏదైతే ఉందో ఇంత స్పీడ్లో వెళ్తున్న ట్రైన్కి కవచ్ సిస్టమ్ అయినా కూడా ఏం చేయలేదన్నమాట. ఎప్పుడైతే వాటి మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుందో అప్పుడు కవచ్ సిస్టమ్ అయినా కూడా ఏం చేయలేదన్నమాట. ఓకే, ఇది ఫైనల్గా వీళ్ళు చెప్తున్నారు దీని ద్వారా. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఉంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి క్లియర్గా ఒక పిక్చరైజ్ చేసి పెట్టారు కదా, సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి అన్నమాట. దీని గురించి ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో చాలా క్లియర్గా ఉందన్నమాట ఈ పిక్చర్ అనేది. ఓకే, ద బెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇదేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. సో నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తారో మీకు అదే టైంలో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయన్నమాట. ఓకే, మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.